ప్రార్థన చేసుకుని ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థన ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి మోషేబాబు ప్రార్థన చేసిన తర్వాత ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థనలో మనం అందరం ముందుకు వెళ్ళిపోదాం. ప్రార్థన మోషేబాబు. మహాగణుడు మహోన్నతుడ ప్రేమ గల మా కణతండి ప్రభు దేవి అపరమైన నామనికే వేలేదు వందనాలు శోషణ చేయించుకున్నాం తండ్రి. ఈ ఉదయ కాలం సమయంలో తిని మా ట్రిగది ఈ రాత్రిగా సమయంలో తిని మా ట్రిగది మీకు అంతండి ట్రిగతండి ఈ అపరణ తండ్రి 36వ అధ్యాయం చదువుతుండగా 36వ చదువుతుండగా మాకు మీదంతా మీరు మన తెలియని జ్ఞానాన్ని తండ్రి ఇటు జగతండి ఇంకా నాడులో గౌరవం మూడు పర్వత పండిందండి వేసాడు పరిశుద్ధములు ప్రార్థన విక్లాడ వరకు మా పరమ తండ్రి ఆమేన్ తండ్రి. జయతల్లి ప్రార్థన పరిచయం గడమైన చేష్టమనికి రోటరీ కదా నిన్న కాసామకి కింద కాసుకొని రోటరీ కదండి ఈ ఉపగ్రహం 36 అధ్యాయం చదువుతుండగా మా ఈరోజు రోటరీ కదండి వాక్య చదువుతుండగా కదండి ఆ సందర్భాల్లో రోజుల్లోకి వెళ్ళి నేర్చుకెళ్ళి ఓదు క్రిస్తాన్ని ఓదు క్రిస్తాన్ని దించారు వైఎస్ఆర్కి శాంతి దించారు 2 సంఘాలు పోతే మేలు రాదని దించాను 2 సంఘాలు సాగర్ అనుకోడు దించడానికి రోటరీ కదా పేపర్లో రాబోతున్న బహిరంగ సభలు కానీ ప్రార్థన చేస్తున్నారు. ఆ 7 రోజులు తిని నామమయమాతిగా జరిగేలా రోటరీ కదా ఆ 8 రోజులు తిని మీ సేవలకు సంపూర్ణమైన నిత్యాన్ని నేర్చుకుంటే ఇంకా అలా చండోళ్ళు కూడా ముట్టేసుకొని ఏసుకి ఇష్టం పర్వతండి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికే స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. తండ్రి ఈ రాత్రికాల సమయంలో తండ్రి కుటుంబ ప్రార్థనలో మీ సన్నిధి భాగ్యాన్ని మీ సన్నిధి కాంతులను మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నాయన మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆయా యొక్క రాత్రికాల సమయంలో మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో మీ సన్నిధిలో ప్రభు ఇదిగో శిరస్సు వంచి మీతో మాట్లాడుకున్న ప్రభు మిమ్మల్ని బట్టి ఈ లోకంలో తండ్రి నాయన తండ్రి ఆత్మ సహాయాన్ని బట్టి నాయన పరిశుద్ధాత్మ శక్తితో మేము ఈ లోకంలో బ్రతకడానికి జీవించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ చక్కటి నాయన భాగ్యాన్ని బట్టి నాయన మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా ఈ యొక్క సమయంలో మా యొక్క స్థానిక సంఘాలను మరొకసారి మీ పాద సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని సంఘ బిడ్డలను నాయన మీరు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుతున్నందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాము తండ్రి. అలా ప్రభా గత వారం అంతా మీరు మమ్మల్ని కాచి కాపాడి మరలా రేపటి దినములో తండ్రి మీ కుమారుని యొక్క నాయన పునరుత్థాన దినములో ఆరాధన దినములో విశ్రాంతి దినములో నాయన సంఘాలుగా మేము అందరము నాయన సహోదరులుగా నాయన కలుసుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన నాయన రేపటి దినమును బట్టి నాయన మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి రేపటి దినములో నాయన చక్కనటువంటి రీతిలో 2 సంఘాలలోనూ పరిచర్యలు తండ్రి ప్రార్థనలు నాయన సమస్త కార్యాలు తండ్రి నాయన కృతజ్ఞత అర్పణలు తండ్రి మీ మందిర ఆవరణలోనికి నాయన ప్రతి బిడ్డలు నాయన తేగలిగే తండ్రి నాయన మంచి ఆలోచనలు వారికి అనుగ్రహించండి తండ్రి. వారమంతా మీరు కాపాడారు తండ్రి. దాని కృతజ్ఞత భావాన్ని నాయన స్తుతుల రూపంలోను గాత్రాల రూపంలోను అలాగే నాయన ధన రూపంలోను వస్తు రూపంలోను నాయన మా ప్రేమను కనపరుచుకోవడానికి మీ సహాయాలు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే 2 సంఘాల్లోనూ వాక్యం చెప్పబోతున్నటువంటి మీ దైవదాసులకి మీ చక్కనటువంటి నాయన మీ చక్కనటువంటి జ్ఞానంతో నింపమని నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే నాయన మరొకసారి స్థానిక సంఘంలో ఉన్నటువంటి నాయన దైవ సేవకులు రాజు గారిని రాణి గారిని వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి నాయన కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి నాయన మిమ్మల్ని మనసారా స్తుతిస్తూ మహింపరుస్తున్నాం తండ్రి. రేపటి కాల సమయంలో 2 సంఘాల్లోనూ చక్కనటువంటి వర్తమానాలు అందించేలాగా మీ దాసులను మీరు ఆయుధపరచమని ఆశీర్వదించమని దీవించమని తండ్రి. రాత్రికాల సమయంలో జరుగుతున్న యొక్క పరిచర్య మీకు మహిమకరంగా మా అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని నడిపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి. ఆమేన్ తండ్రి. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో ఈ రాత్రికాల సమయంలో ఒక పాటను పాడుకుంటూ నేటి కుటుంబ ప్రార్థనలో మనందరం ముందుకు వెళ్ళిపోదాం నాన్న. ఇందాక పాడుకున్నటువంటి పాటను పాడుకుందాం. 5 రొట్టెలు 2 చేపలు అనేటువంటి పాటను పాడుకుందాం. ఎక్కడుందమ్మా పాట అది? 5 రొట్టెలు 2 చిన్ని చేపలు అడిగినంటనే ఇచ్చెను చిన్ని బాలుడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు అడిగినంతని
ఇచ్చెను చిన్ని బాలుడు. పంచినవన్నీ క్రీస్తు శక్తి వలనే కలిగెను, ఆయన సహకారం ఆయనెందు కడిగెను. మిగిలినవన్నీ 12 గంపలాయెను, సేవలో సహకారిగా చిన్నవాడు నిలిచెను. సత్క్రియ నేర్పించే పాఠం ఇది సోదరా, ఉత్సాహముగా ఇచ్చే మనసుండాలిరా. ఇచ్చే గుణం దేవుడు మెచ్చే, పంచే గుణం ఆయన ఆశీర్వచనం. 5 రొట్టెలు 2 చిన్ని చేపలు, అడిగినంతని ఇచ్చెను చిన్న బాలుడు. బర్నబాకు పొలముంది, కళ్ళ ముందు పని ఉంది, ఆదరించు గుణముంది, అక్కర కనబడుతుంది. సంఘము శ్రమలోల ఉంది, సువార్త పని మిగిలుంది, లోకము బెదిరిస్తుంది, కరువు ఎదురుగా ఉంది. పొలమును అమ్మి ప్రభువు పరిచర్యకు ఇచ్చాడు, ధనమును అపోస్తుల పాదముల ముందుంచాడు. సిరి కంటే ఘనముగా దేవుని ప్రేమించాడు, ఆదరణ పుత్రుడని బిరుదు పొందుకున్నాడు. సమృద్ధిగా విత్తుట దివినకరం, విస్తారంగా కోయుట ఆశీర్వాదం. సమృద్ధిగా విత్తుట దివినకరం, విస్తారంగా కోయుట ఆశీర్వాదం. 5 రొట్టెలు 2 చిన్ని చేపలు, అడిగినంతని ఇచ్చెను చిన్న బాలుడు. ప్రభు ఆకలన్నారు, ఆహారం ఇచ్చారు, ప్రభు దప్పిగొన్నారు, మీరు దాహమిచ్చారు. పరదేశిగా ఉన్నారు, మీరు చేర్చుకున్నారు, రోగముతో ఉన్నప్పుడు మీరు ఆదరించారు. మిక్కిలి అల్పులైన ఒకనికి మీరు చేశారు, ప్రభువుకు చేసినట్టు ఆయన మెప్పు పొందారు. అక్షయాహారం ఆత్మలకందించారు, రక్షణ వస్త్రములను వస్త్రహీనులకి ఇచ్చారు. పూర్ణోదయం ఇచ్చును జీవ కిరీటం, వారికి మాత్రం సిద్ధము దేవుని రాజ్యం. పూర్ణోదయం ఇచ్చును జీవ కిరీటం, వారికి మాత్రం సిద్ధము దేవుని రాజ్యం. 5 రొట్టెలు 2 చిన్న చేపలు, అడిగినంతని ఇచ్చెను చిన్న బాలుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో యోబు గ్రంథము 36వ అధ్యాయాన్ని మరి బైబిల్ పట్టణంగా లేఖన భాగాలు చదువుకుంటూ ఈ రాత్రికాల సమయంలో దేవత దేవుని నామాన్ని స్తుతిస్తూ మహిమపరుచుకుంటూ గణపరుచుకుందాం ప్రియులారా. 36వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. మరియు ఏలీహు ఇంకను ఇట్లనెను, కొంతసేపు నన్ను ఓర్చుకునుము, ఈ సంగతి నీకు తెలియజేసేదను. ఏలయనగా దేవుని పక్షముగా నేనింకను మాటలాడవలసి ఉన్నది. దూరము నుండి నేను జ్ఞానము తెచ్చుకుందును, నన్ను సృజించిన వానికి నీతిని ఆరోపించెదను. నా మాటలు ఏమాత్రమును అబద్ధములు కావు. పూర్ణ జ్ఞాని అని ఒకడు నీ ఎదుటనున్నాడు. ఆలోచించుము, దేవుడు ఏమాత్రమును అబద్ధములు
నా మాటలు అబద్ధములు కావు. నా మాటలు అబద్ధము కాదు. పూర్ణ జ్ఞాని ఒకడు నీ ఎదుటనున్నాడు. పూర్ణగానే నీ ఎదుట ఉన్నాడు. ఆలోచించుము. ఆలోచించుము. దేవుడు బలవంతుడు గాని దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవరిని తిరస్కారం చేయుడు. ఆయన ఎవడని తిరస్కారం చేయడు. ఆలోచించుము. ఆలోచించుము. ఆయన వివేచనా శక్తి బహుబలమైనది. ఆయన వివేచన శక్తి బహుబలమైనది. భక్తిహీనుల ప్రాణమును భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు. ఆయన కాపాడడు. ఆయన దీనులకు న్యాయము జరిగించును. ఆయన దీనులకు రాజు. నీతిమంతులను ఆయన చూడకపోడు. నీతిమంతులను చూడకపోడు. సింహాసనం మీద కూర్చుండు రాజుతో సింహాసనం మీద కూర్చుండు రాజుతో ఆయన వారిని నిత్యము కూర్చుండబెట్టును. ఆయన వారిని నిత్యము కూర్చుండబెట్టెను. వారు గణపరచబడుదురు. వారు గణపరచబడుదురు. వారు సంఖ్యలతో కట్టబడిన ఎడల వారి సంఖ్యలతో కట్టబడి ఎడల బాణముల చేత వారు పట్టబడిన ఎడలను బాణం చేత పట్టబడిన ఎడలను ఆయన ఆయన వారి వారి కార్యములను వారి వారి కార్యములను వారి వారి దోషములను వారి వారి దోషములు తెలియజేయును. తెలియజేయును. ఆ, బాధ బాధ నాశనము కలగజేత నాశనం కలగజేత అప్పుడు వారు గర్వముగా ప్రవర్తింపరు. అప్పుడు వారు గర్వంగా ప్రవర్తించరు. 10వ వచనం. ఉపదేశం వినుటకై ఉపదేశం వినుటకై వారి చెవిని తెరవజేయును. వారి చెవి తెరవజేయును. పాపం విడిచి రండని పాపం విడిచి రండని ఆయన ఆజ్ఞ ఇచ్చును. ఆయన ఆజ్ఞ ఇచ్చెను. వారు వారు ఆలకించి ఆలకించి ఆయనను సేవించిన ఎడల ఆయన సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరములను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చుదురు. సుఖముగాను వెలుగుచెదరు. వారు ఆలకింపని ఎడల వారు ఆలకించిన ఎడల వారు బాణముల చేత కూలుదురు. వారు బాణముల చేత కూలుదురు. నశించెదురు. నశించెదరు. జ్ఞానము లేకయే చనిపోదురు. జ్ఞానములకే చనిపోదురు. అయినను చైనను లోపల లోపల హృదయమైన భక్తి లేని వారు వృద్ధమైన భక్తి లేని వారు క్రోధమును ఉంచుకొందురు. క్రోధమును ఉంచుకొందురు. ఆయన వారిని బంధించినప్పుడు ఆయన వారిని బంధించినప్పుడు వారు మొర్ర పెట్టరు. వారు మొర్ర పెట్టరు. కావున వారు యవనమందే కావున వారు ఎవరి మంది మృతి నొందుదురు. పూజనందుదురు. వారు బ్రతుకు వారి బ్రతుకు పురుషుగాముల బ్రతుకు వంటి దగును. శ్రమపడిన వారికి శ్రమపడిన వారికి కలిగిన శ్రమ వలన కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును. ఆయన విడిపించను. బాధ వలన వారిని విధేయులుగా చేయును. బాధ వలన నిధేయులుగా చేయవలెను. అంతే కాక అంతే కాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును. బాధలు నుండి ఆయనని తప్పించెను. ఇరుకు లేని విశాల స్థలమునకు ఇరుగులేని విశాల సమునకు ఆయన నిన్ను తోడుకొని పోవును. ఆయనని తోడుకుని పోవును. నీ ఆహారమును నీ ఆహారమును క్రొవ్వుతో నింపును. త్రవ్వుతో నింపును. దుష్టులు దుష్టులు తీర్పు నీలో పూర్తిగా కనబడుచున్నది. తీర్పు నీలో నీలుగా కడుచున్నది. న్యాయ విమర్శన చేయు తీర్పును న్యాయ విమర్శన చేయ తీర్పును కూడుకొని ఉన్నది. కొనుకొని ఉన్నది. నీకు క్రోధము పుట్టుచున్నది గనక నీకు క్రోధం పుట్టుచున్నది కనుక నీవు ఒకవేళ నీవు ఒకవేళ తిరస్కారము చేయదువేమో తిరస్కారం చేయదువేమో జాగ్రత్త పడుము. జాగ్రత్త పడము. నీవు చేయవలసిన ప్రాయచిత్తము నువ్వు చేయవలసిన ప్రాయచిత్తము గొప్పదని నీవు గొప్పదని నీవు మోసపోదువేమో జాగ్రత్త పడుము. మోసపోయేమో జాగ్రత్త పడము. నీవు మొర్రపెట్టుటయు నువ్వు మొర్ర పెట్టుటయు బల ప్రయత్నములు చేయుటయు బల ప్రయత్నం చేయుటయు బాధ నొందకుండా నిన్ను తప్పించునా. బాధ తప్పించిన జనులను జనులను తమ స్థలము నుండి తమ స్థలము నుండి కొట్టివేయు వారికి కొట్టివేయు వారికి కొట్టివేయు రాత్రి కొట్టివేయు రాత్రి దాట రావాలని కోరుకోకము. దాట రావాలని కోరుకోము. జాగ్రత్త పడుము. జాగ్రత్త పడము. చెడుతనము చేయకుండుము. చెడుతనం చేయకుండాము. దుఃఖమునకున్న అది మంచిదని అది మంచిదని నీవు వాని కోరుకొని ఉన్నావు. నువ్వు వాని కోరుకొని ఉన్నావు. ఆలోచించుము. ఆలోచించుము. దేవుడు శక్తిమంతుడై దేవుడు శక్తిమంతుడై ఘనత వహించిన వాడు. ఘనత వహించిన వాడు. ఆయనను పోలిన బోధకుడెవరు. ఆయన పోలిన బోధకుడెవడు.
ఆయన మార్గము ఆయన మార్గము నియమించిన వాడెవడు? నియమించిన వాడెవడు? నీవు దుర్మార్గుడువు, నీవు దుర్మార్గుడు, దుర్మార్గపు పనులు చేయుచున్నావని దుర్గాపు పని మోచున్నావని ఆయనతో పలకగలవాడెవడు? ఆయనతో పలకగలవాడు. మనుషులు కీర్తించిన ఆయన కార్యమును మనుషులు కీర్తించిన వారికి ఆయనను మహిమపరచుటకై మహిమపరచుటకై నీవు జాగ్రత్త పడుము. నువ్వు జాగ్రత్త పడుము. మనుషులందరూ దానిని చూసెదరు. మనుషులందరూ దాన్ని చూసేదరు. నరులు దూరమున నిలిచి నరులు దూరమున నిలిచి దానిని చూసెదరు. దాన్ని చూసేదరు. ఆలోచించుము, ఆలోచించుము. దేవుడు మహోన్నతుడు, దేవుడు మహోన్నతుడు, ఆయన ఎరుగును. ఆయన ఎరుగును. ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది. ఆయన సంవత్సరముల సంఖ్య మిగిలినది. ఆయన ఉదక బిందువులను ఆయన ఉదక బిందువులను పైనుండి కురిపించును. పైనుండి కురిపించును. మంచుతో కూడిన వర్షము వలె మంచుతో కూడిన వర్షం వల్లే అవి పడును. అవి పడును. మేఘములు వాటిని కుమ్మరించును. మేఘం వాటి కుమ్మరించెదరు. మనుషుల మీదకి మనుషుల మీదకి అవి సమృద్ధిగా దిగును. సమృద్ధిగా దిగును. మేఘములు వ్యాపించు విధమును మేఘం వ్యాపించు విధమును ఆయన మందిరములో నుండి ఉరుములను ఆయన మందిరములను ఉరుములను వచ్చు విధములను వచ్చు విధములను ఎవడైనా గ్రహింపగలడా? ఎవడైనా గ్రహింపగలడా? ఆయన తన చుట్టూ ఆయన తన చుట్టూ తన మెరుపును వ్యాపింపజేయును. తన మెరుపును వ్యాపింపజేయును. సముద్రపు అడుగు భాగమును సముద్రపు అడుగుజాడలను ఆయన కప్పును. ఆయన కప్పును. వీటి వలన ఆయన వీటి వలన ఆయన ఆయా ప్రజలకు తీర్పు తీర్చును. ఆయా ప్రజలకు తీర్పు తీర్చెను. ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చువాడు. ఆయన ఆహారం సమృద్ధిగా ఇచ్చువాడు. ఇరు ప్రక్కలను ఇరు పక్కలను ఆయన మెరుపులను మెరిపించును. ఆయన మెరుపులను మెరిపించెను. గురికి తగలవలెనని గురికి తగవాలని ఆయన దానికి ఆజ్ఞాపించును. ఆయన దానికి ఆజ్ఞాపించెను. ఆయన గర్జనము ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధి చేయును. ఆయన ప్రసిద్ధి చేయును. తాను వచ్చుచున్నాడని తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకు తెలియజేయును. ఆయన పశువులకు చేయను. దేవుడి కొద్దిపాటి వాక్యాన్ని నేడు మన వినికిడిలో ఫలింపజేయను గాక. ఆమెన్. రైట్ మంచిదినైనా మరి యొక్క రాత్రికాల సమయంలో మరి ఈ కుటుంబ ప్రార్థనలో భాగంగా ఈ యోబు గ్రంథం 36వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు ఇక్కడ కొన్ని సందర్భాలు మనకి కనబడుతున్నాయి పిల్లరా. మరి ఈ 36వ అధ్యాయంలో రాబోయినటువంటి సందర్భాలని జాగ్రత్తగా మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఈ యోబు గ్రంథం 36వ అధ్యాయాన్ని మనం ఎన్ని భాగాలుగా మాట్లాడుకోవచ్చు అంటే ఒక 4 భాగాలుగా మనం మాట్లాడుకోవచ్చు. ఎన్ని భాగాలుగానైనా 4 భాగాలుగా. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? ఏలీహు గారే మాట్లాడుతున్నారు. ఆయన 32వ అధ్యాయం నుంచి 37వ అధ్యాయం వరకు మరి చాలా మాటలను విస్తరించి మాట్లాడుతున్నారు ఏలీహు గారు. ఆయన మాటలు మనం జాగ్రత్తగా ఈ 36వ అధ్యాయంలో రాబోయినటువంటి మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. మొదట 4 వచనాలు ఏలీహు తన్ను గూర్చి చెప్పుకుంటున్నాడు. ఈ 36వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు ఏమని చెప్తున్నాడు ఆయన మోషేబాబు? తన గురించి చెప్పుకుంటున్నాడు. ఏలీహు తన గూర్చి తాను చెప్పుకుంటున్నాడు. ఇది మొదటి భాగం. ఇక రెండో భాగం 5 నుంచి 15 వచనాల్లో దేవుడు గొప్పవాడు నీతిమంతుడని తెలియజేస్తున్నాడు. దేవుడు ఎవరటమ్మ మోషే? గొప్పవాడు ఆయన నీతిమంతుడని ఏలీహు గారు తెలియజేస్తున్నాడు. ఆ తర్వాత 22 నుంచి 33వ వచనం వరకు మనిషితోనూ ప్రకృతితోనూ దేవుడు వ్యవహరించే విధానం మనకు అక్కడ కనబడుతుంది. మూడవది ఏం కనబడుతుందన్నా? మనిషితోనూ ప్రకృతితోనూ దేవుడు వ్యవహరించే తీరు మనకు కనబడుతుంది. ఏమో ఆ సందర్భాలని జాగ్రత్తగా మనం అర్థం చేసుకుందాం. ఇప్పుడు యోబు గ్రంథం 36 ఎన్ని భాగాలు మనం మాట్లాడుకుంటున్నామా? 4 భాగాలు. 4 భాగాలు మొదటి భాగం ఏంటి? ఏలీహు తన గురించి చెప్పుకుంటున్నాడు. రెండో భాగంలో దేవుడు గొప్పవాడు నీతిమంతుడని తెలియజేస్తున్నాడు. ఇక 4వ భాగంలో మనిషితోనూ ప్రకృతితోనూ దేవుడు వ్యవహరించే విధానాన్ని ఏలీహు గారు మాట్లాడుతున్నారు. మరి ఏలీహు గారు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఏలీహు ఇప్పటికీ ఎన్నిసార్లు మాట్లాడాడంటే 3 సార్లు మాట్లాడాడు ఆయన. ఇప్పుడు ఎన్నిసార్లు మాట్లాడాడు మోషే బాబు? ఇప్పటికే 3 సార్లు మాట్లాడారు ఆయన. అలా 3 సార్లు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నట్లుగా తన గురించి తాను చెప్పుకుంటున్నట్లుగా ఈ 36వ అధ్యాయంలో కనబడుతుంది కదా. మొదటి నుంచి 4 వచనాలు చదువు. ఏలీహు తన గురించి తాను ఏమని చెప్పుకుంటున్నాడో మనం ఆ మాటలు విందాం జాగ్రత్తగా. మరియు ఏలీహు ఇంకను ఇట్లనను కొంతసేపు నన్ను ఓర్చుకోను అని అంటున్నాడు. ఏమంటున్నాడు యోబు గారిని? ఏలీహు కొంతసేపు నన్ను ఓర్చుకో. ఎప్పుడు అంటాం సాధారణంగా మాట?
వైద్యులు మనకి ఇంజెక్షన్ ఇస్తున్నారనుకోండి, టాబ్లెట్స్ ఇస్తున్నారనుకోండి, ఆ టైంలో మనం అంటాం. జైతులు ఏమంటామమ్మా? కొంచెం ఓర్చుకో బాబు, నొప్పులొస్తున్నాయి కదని. పురుగు నొప్పులొచ్చినప్పుడు తల్లిని ఏం చెప్తారమ్మా? కొంచెం ఓర్చుకో అంటారు. అలాగే ఎలీహు గారు కూడా తన మాటలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని ఓర్చుకోమని చెప్తున్నాడు. నిజంగా వాస్తవం ఇది. వాళ్ళని ఏం చేయాలమ్మా? ఓర్చుకోవాలి. ఇప్పుడు కూడా మీరు దేవుడి మాటలు వింటున్నప్పుడు మీరు కూడా ఏం చేయాలంటే ఓర్చుకోవాలి. తండ్రి పాడుతున్నాడనుకో, తండ్రితో పాటు కలిసి పాడాలి. తండ్రి మాట్లాడుతున్నాడనుకో, తండ్రితో పాటు కలిసి మాట్లాడాలి. ఇదిలా ఓర్చుకోవాలి. ఇప్పుడు దేవుని కొరకు మనం సేవ చేస్తున్నాం కదా! కరెక్ట్‌గా, కండిషన్‌గా, శ్రద్ధగా, చక్కగా నాన్న ఏం చేస్తున్నాడో దాన్ని పట్టుకునే వారిగా ఉండాలి. ఏమ్మా? నిలబడుతూ ఉండాలి. శ్రద్ధగా ఉంటుండాలనమాట. ఆసక్తిగా ఉంటుండాలనమాట. అలాగే ఎలీహు కూడా ఏమన్నాడంటే నన్ను ఓర్చుకోమంటున్నాడు. ఓర్చుకుంటే కోడిగుడ్డు సట్టెడవుతదట. కోడిగుడ్డు ఓర్చుకుంటే కోడిగుడ్డు ఏమవుతదమ్మా? సట్టెడవుతది. అంటే కోడి పలంగా, గుడ్డు పలంగా మనం తినేసామనుకోండి, ఏమవుతది? గుడ్డు నీవు అక్కడికే సరిపోద్ది. అదే ఆ గుడ్డుని కోడి కింద పెట్టి అలా ఉంచితే ఇదివరకు జరిగేది కార్యాలు. ఇప్పుడు అలా జరగట్లేదులే గానీ, ఇప్పుడు కూడా కొంతమంది పెంచుతున్నారు కోడిని. ఆ గుడ్డు ఏం చేసేదంటే తల్లి దగ్గర గుడ్డు దగ్గర గుడ్డు కోడి దగ్గర ఉన్నదప్పుడు అది పిల్లల్ని పెడతది. గుడ్డు ఏం చేస్తదమ్మా అది? పిల్లల్ని చేస్తది. అది పెరిగి పెద్దయితే సట్టెడనంటే ఆ రోజు అప్పుడు కుటుంబానికి అంతటికి సరిపోద్దనమాట. అప్పుడు దాకా మనం ఏం చేయాలి? దాన్ని ఓర్చుకోవాలి. అలాగే ఎలీహు కూడా ఏమంటున్నాడంటే తన మాటల్లో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని పట్టుకోవడానికి ఓర్చుకోమంటున్నాడు. అలాగే ఒక ఆయనకి అప్పు ఇవ్వవలసి ఉంటే, నా ఎడల ఓర్చుకొనుము నేను తీర్చేస్తానన్నాడు. అయితే ఆ దాసుడు తన యజమానుడు ఏం చేశాడంటే ఇలాగ. ఆ దాసుడు ఆ దాసుని క్షమించేశాడు జైతెల్లి. ఆ దాసుడు తన యజమానిని ఏం చేశాడు? క్షమించేశాడు. కారణం ఏంటి? ఓర్చుకున్నాడు అతను. తన యజమానితో చెప్తున్నాడు ఓర్చుకోమంటున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను కూడా ఓర్చుకోమంటున్నాడు. ఓపిక కలిగి ఉండమంటున్నాడు. సో, ఈ రీతిగా ఎలీహు ఏమంటున్నాడంటే నా ఎడల ఓర్చుకొనుము. కారణం ఏంటి? ఇప్పటికే బోలెడన్ని మాటలు మాట్లాడాడాయన. ఇప్పటికే 4, 5 ఇంజెక్షన్‌లు ఇచ్చేసిన తర్వాత మరలా ఇంకొక ఇంజెక్షన్ ఇస్తానన్నాడనుకో డాక్టరు. ఓర్చుకుంటాడా? ఓర్చుకోడా పేషెంటు? ఓర్చుకోవాలి. మనం కూడా దేవునిలో ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎదుగుతున్నప్పుడు కొన్నింటిని మనం కూడా ఏం చేయాలి? ఓర్చుకుంటూ ఉండాలి. ఏమంటున్నాడు? కొంతసేపు నన్ను ఓర్చుకొనుము, ఈ సంగతంతా నీకు తెలియజేసేదను. ఏ సంగతి తెలియజేస్తాడంట? ఏలయనగా దేవుని పక్షముగా నేనింకా మాట్లాడవలసి ఉన్నది. ఇప్పటికే 3 అధ్యాయాలు మాట్లాడాడనుకుంటున్నాం కదా! ఇంకా నేను మాట్లాడవలసి ఉందంటున్నాడు. దేవుణ్ణి ఎంత గొప్పగా చూపించడానికి ఇష్టపడుతున్నాడు ఈ సందర్భంలో ఎలీహు గారి యొక్క అత్యుత్సాహం మనకు కనపడుతుంది. ఏం కనపడుతుంది మోషబాబు? అత్యుత్సాహం చూపిస్తున్నాడనమాట. ఆయన ఏమంటున్నాడు? కొంతసేపు నన్ను ఓర్చుకొనుము, ఈ సంగతి నీకు తెలియజేస్తాను. ఏలయనగా దేవుని పక్షమున నేనింకా మాట్లాడవలసి ఉంది. ఎవరి పక్షాన మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఈయన? దేవుడంటే కొంచెం ప్రేమ అనురాగాలు ఉన్నవాడిగా కనపడుతున్నాడు ఈయన ప్రారంభం నుంచి. అయితే ఇంకా ఏమంటున్నాడో మనం చూద్దాం. 3వ వచనం చూడు. దూరము నుండి నేను జ్ఞానము తెచ్చుకుందును. అంటే వీళ్ళతో మాట్లాడడానికి ఎక్కడి నుంచి జ్ఞానం తెచ్చుకుంటాడంటే ఈయన? దూరం నుంచి. మన దైవ సేవకులు రాజుగారు కూడా దూరం నుంచే జ్ఞానాన్ని సంపాదించారని. ఎక్కడికి నుంచో తెలుసా? విజయనగరం అక్కడికి వెళ్ళి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో స్టూడెంట్గా విద్యను అభ్యసించి ఏమండి అక్కడ డిబిటి, ఎంబిడిహెచ్ పాఠాలని వ్రాసి ఆ డిబిటిహెచ్ మొదటి సంవత్సరం ఎగ్జామ్ రాసి దాంట్లో పాస్ అవ్వి దూరం నుంచి జ్ఞానాన్ని తెచ్చాడు. మన వాళ్ళందరికీ వివరించాడు. నేటికి జ్ఞానాన్ని బోధిస్తున్నారు ఆయన. ఏం చేశాడట? దూరము నుండి నేను జ్ఞానము తెచ్చుకుందును అని అంటున్నాడు. దూరం నుంచి వెళ్తున్నారు ఈరోజు జ్ఞానాన్ని తెచ్చుకోవడానికి. కొంతమంది దైవ సేవకుల కుటుంబాల్లో దైవ సేవకుల పిల్లలను పంపిస్తున్నారు. నాకు వివాహం జరిపించిన ఆయన డీజే ప్రకాష్ గారు. ఆ ప్రకాష్ అన్నయ్య గారు వాళ్ళ అబ్బాయి చెన్నైలో ట్రైనింగ్ అవుతున్నాడు. బైబిల్ ట్రైనింగ్, థియాలజీ ట్రైనింగ్ అవుతున్నాడు వాళ్ళ అబ్బాయి గారు. అంటే బైబిల్ని ఎలా బోధించాలి, ఎలా టీచ్ చేయాలని ఒక మంచి థియాలజీ విధానంలో ఆయన ట్రైనింగ్ అవుతున్నారు. దూరం నుంచి జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారు. కనుక దేవుడు తన జ్ఞానాన్ని ఇవ్వడానికి మానవాళికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎలీహు కూడా ఏమన్నాడు? దూరము నుండి నేను జ్ఞానము తెచ్చుకుందును, నన్ను సృజించిన వానికి నీతిని ఆరోపించదును అంటున్నాడు. నన్ను సృజించిన వానికి ఏం చేస్తాడు ఇతను? నీతిని నేను ఆరోపిస్తాను అని అంటున్నాడు. ఏమన్నాడు ఇంకా చూడండి? నా మాటలు ఏమాత్రమును అబద్ధములు కావు. తన మాటలు ఏం కావట? అబద్ధం కావు అని అంటున్నాడంటే ఆ మాటలు ఇంతకీ ఏ మాటలు అనమాట? సత్యమైనవి, వేరుగుడ్డి నిజమైనవి.
ఏంటమ్మా మాటలు? నిజమైనవి. సత్యమైనవి. ఆ మాటలు ఏంటి? నిజమైనవి అని ఇక్కడ ఎలుగు తన యొక్క జ్ఞానాన్ని, తన యొక్క మనసుని దేవుని మీద కేంద్రీకృతమై మరి యోబుకి సెలవిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది 4వ వచనం దాకా. పూర్ణ జ్ఞానినని ఒకడు నీ ఎదుటనున్నాడు. ఎవరట ఇతను? పూర్ణ జ్ఞానిని అని అంటున్నాడు. ఎవరు ఈయన? ఎలీహు గారు. ఎవరటమ్మా మోషేబాబు? పూర్ణ జ్ఞానిని అని చెబుతున్నాడు ఆయన. ఎవరట ఈయన? పూర్ణ జ్ఞానిని అని చెబుతున్నాడు. అందుకనే ఎలీహు తన గూర్చి చెప్పుకున్నాడు అనమాట. ఎన్ని వచనాలు? మొదటి 4 వచనాల్లో ఎలీహు తన గురించి చెప్పుకున్నాడు. తన గురించి చెబుతూ ఎవరి పక్షాన తన గురించి చెప్పుకున్నాడు? దేవుని పక్షాన తన గురించి చెప్పుకున్నాడు. నేను జ్ఞానవంతుణ్ణి, నేను కొంచెం మాట్లాడుతాను, నా ఎడలు ఓర్చుకో, నేను ఇంకా మాట్లాడవలసింది, ఏమంటే నేను ఇంకా మాట్లాడతాను, నా మాటలు అబద్ధం కావు, నేను పూర్ణ జ్ఞానిని, ఇదిగో దూరం నుంచి నేను జ్ఞానాన్ని సంపాదించాను అని అంటున్నాడు. ఎంత మంచి మాటలు ఇవి. జ్ఞానం ఎక్కడుందంటమ్మా? దూరంగా ఉందంటున్నాడు. ఆ జ్ఞానాన్ని ఏం చేశాడు ఈయన? సంపాదించుకున్నాను అంటున్నాడు. దేవుని ఎడల ఆయనకున్నటువంటి ఏమంటే విధానము, ఆ భక్తి భావాలు మనకి చాలా గొప్పగా కనపడుతున్నాయి. ఇంక ఈయన ఏమని చెప్తున్నాడంటే రెండవదిగా, దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎంత నీతిమంతుడో తన మాటల ద్వారాగా తెలియజేస్తున్నాడు. ఎన్ని వచనం నుంచి? 5 నుంచి 15 వచనాల్లో ఎలీహు ఏమని చెప్తున్నాడంటే దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎంత నీతిమంతుడో తెలియజేస్తున్నాడు. దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత నీతిమంతుడు మనకి బైబిల్ గ్రంథంలో బోల్డన్ని స్టేట్మెంట్లు ఉన్నాయి దేవుడు ఎంత గొప్పవాడు అని చెప్పడానికి. మచ్చుకు కొన్ని సందర్భాలు మనం చూద్దాం. దేవుడు ఎంత గొప్పవాడు మనకు అర్థం కావాలని అంటే అండ్ ఒక మంచి కొన్ని మాటలు మనం చదువుదాం. ఒకసారి ప్రకటన గ్రంథంకి వెళ్దాం. దేవుడు గొప్పవాడని చెప్పడానికి మరి ఎలీహు గారు చెబుతున్నటువంటి ఆ సందర్భాలు మనం చూస్తున్నప్పుడు మనకి చాలా ఆనందం కలుగుతుంది పిల్లరా. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. అంటే ఎలీహు దేవుని ఎంత గొప్పగా ఆయన మహిమపరుస్తున్నాడో చెప్పడానికి మాట్లాడుతూ ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 3-4 వచనాలు చూద్దాం. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 3-4 వచనాలు నేను చదువుతున్నాను, మీరు చూడండి. వారు, ప్రభువా మా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి. దేవుని క్రియలు ఎలాంటివట అంటే దేవుడు గొప్పవాడని ఎలీహు ఏం చేస్తున్నాడు? చెబుతున్నాడు. ఆ రోజు ఎలా గొప్పవాడో తన మాటల్లో వర్ణించాడు. ఇప్పుడు మనం బైబిల్ని ప్రశ్నిస్తుంటే, ఇప్పుడు మనం బైబిల్ని అడుగుతుంటే బైబిల్ కూడా చెప్తుంది ఏమని? దేవుడు ఎంత గొప్పవాడు. మనకు అర్థం కాలేనిది అడుగుతూ ఉంటుంటాం, గూగుల్ని అడుగుతూ ఉంటుంటాం. అర్థం కాలేనప్పుడు ఏం చేస్తాం గూగుల్ని అడిగితే గూగుల్ మనకి ఏమని చెప్తుంది? దాని సమాధానాలను అది మనకి చెబుతుంది. మనం అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తుంది. ఇప్పుడు దేవుడు ఎంత గొప్పవాడని మనం బైబిల్ని అడిగితే బైబిల్ ప్రకటన గ్రంథంలో ఏమని మాట్లాడుతుంది? చదువు మాట చూడు. 15వ అధ్యాయము 4వ వచనం. వారు, ప్రభువా మా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగ యుగములు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. ప్రభువా నీవు మాత్రము పవిత్రుడువు, నీకు భయపడని వాడెవడు, నీ నామమును మహిమపరచని వాడెవడు. చూడండి దేవుడు ఎంత గొప్పవాడట. మనుషులందరూ మహిమపరిచేవారు, మనుషులందరూ గణపరిచేవారు. ఎవరినంట? దేవుడు. ఆయన సర్వాధికారి అని దేవుని యొక్క గొప్పతనాన్ని ఆ ఎలీహు గారి మాటల్లో మనకు కనబడుతుంది. ఏమో ఇంకా ఇదే ప్రకటన గ్రంథం పక్కన 16వ అధ్యాయం 7వ వచనంలో కూడా కనబడుతుంది. చూడండి అక్కడ 16వ అధ్యాయం 7వ వచనంలో, అందుకు అవును ప్రభువా దేవా సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవి. దేవుని తీర్పులు ఎలా ఉన్నాయటమ్మా? సత్యములు. దేవుని తీర్పులు ఎలా ఉన్నాయి జైతుల్లి? సత్యములు, న్యాయముగా ఉన్నాయట. దేవుని తీర్పులు ఎలా ఉన్నాయట మోషేబాబు? సత్యము, న్యాయము. అంటే వీటికి ఇంకా ఏ చెడుతనము, ఏ వంకరతనము లేనటువంటి క్రియలు అనమాట దేవుడు చేసేవి. కొంతమంది చేస్తూ ఉంటుంటారు దుష్క్రియలు, ఏమంటే చెడు క్రియలు చేస్తారు. అలాంటివి ఆపాదించడానికి లేవు. ఆయన కార్యాలు ఏంటట? సత్యమును న్యాయములునై ఉన్నామంటున్నా. అంటే దేవుని కార్యాలు అంత గొప్పవి అని అంటున్నాడు. ఇక 19వ అధ్యాయము ఇదే ప్రకటన గ్రంథంలో మనకు వివరిస్తూ మాట్లాడుతూ 19వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. చూడండి. అటు తర్వాత బహుజనులందరికీ గొప్ప శబ్దము
పరలోకమందు ఎలాగూ చెప్పగా వింటిని, ప్రభువుని స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావమును మన దేవునికే చెల్లును గాక. రక్షణ మహిమ ప్రభావాలు ఎవరికి చెల్లాలంటే మోషే బాబు? మన దేవునికే చెల్లును గాక అని ఇక్కడ ఏలీహు గారి మాటలు మనం వింటున్నప్పుడు మరి దేవుని యొక్క గొప్పతనాన్ని మనకు ఆయన తెలియజేస్తున్నాడు. 8వ వచనం నుంచి 5వ వచనం నుంచి కొన్ని భాగాలు చూద్దాం. చూడండి 5వ వచనం నుంచి నేను 36వ అధ్యాయం 5వ వచనం నుంచి ఆయన ఏమంటున్నాడు? ఆలోచించుము, దేవుడు బలవంతుడు కానీ ఆయన్ని ఎవరిని తిరస్కారం చేయడు. ఆయన బలవంతుడే. నేను బలవంతుడు కదా, నువ్వు బలహీనుడని చెప్పడు దేవుడు. దేవుడు ఏం చేయండి ఆయన? నేను బలవంతుడు కదా, నువ్వు బలహీనుడని దేవుడు అనడు అని ఎలుహు మాట్లాడుతున్నాడు. ఆయన వివేచనా శక్తి బహు బలమైనది, భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడు. భక్తిహీనుల ప్రాణాన్ని ఏం చేయడట? కాపాడు. మరి ఎవరు ప్రాణాలు కాపాడుతాడో? భక్తిపరుల ప్రాణాలు కాపాడుతాడు. నువ్వు ఒకసారి తీసే తల్లి, కుర్చీ తీసేసి మామూలు కింద మోకాలు వేసుకో, కింద మోకాలు వేసుకోమా. భక్తిహీనుల ప్రాణాన్ని ఏం చేయడాడు? చేతులు ఆయన కాపాడాడట. మరి ఎవరి ప్రాణాన్ని కాపాడతాడు ఆయన? ఎవరి ప్రాణాన్ని కాపాడతాడంటే కింద చెప్తున్నాడు చూడండి, నీతిమంతులను ఆయన చూడకపోవడు. నీతిమంతులను ఏం చేస్తాడు? చేతుల్ని ఆయన చూస్తారట. నీతిమంతులను ఏం చేస్తారు? ఆయన చూస్తాడు. మరి భక్తిహీనులు ఏం చేస్తాడు? కాపాడు అంటున్నాడు. దేవుడు ఒక మాట అన్నాడు, ఇశ్రాయేలు వారిని కాపాడువాడు కొనకడు నిద్రపోడట. వెరీ గుడ్. ఇశ్రాయేల్ని కాపాడేవాడు ఏం చేయడట? కొనకడు నిద్రపోడు. భక్తిహీనుల్ని దేవుడు ఏం చేయడట? కాపాడు అన్నాడు. అంటే ఎలుహు దేవుడు ఎంత గొప్పవాడో తన మాటల్లో చెబుతున్నాడు. ఏమంటే ఇంకేమన్నాడు కింద మాటలో చూద్దాం. చూడండి 8వ వచనం చూద్దాము. వారు సంఖ్యలతో కట్టబడిన ఎడల, బాధముల చేత పట్టబడిన ఎడల, అప్పుడు వారు గర్వముగా ప్రవర్తించిరని ఆయన వారి వారి కార్యములు వారి వారి దోషములను వారికి తెలియజేయును. ఉపదేశం వినుటికై వారికి చెవి తెరవజేయును. పాపం విడిచిరండి అని ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడు. చూసారా దేవుడు ఎంత గొప్పవాడమ్మా. ఏమంటే పాపం విడిచి నా దగ్గరికి రండి అని ఆజ్ఞ ఇస్తున్నాడు, రమ్మంటున్నాడు. గల కారణం ఏంటి? దేవుడు ఎవరిని కూడా నాశనం కానీ, దేవుడు ఎవరిని కూడా తృణీకరించడం కానీ జరగదు. ఇంకేమన్నాడు చూడండి, ఉపదేశం వినడానికి ఆయన ఏం చేస్తాడట? చెవిని తెరుస్తాడట. పాపం విడిచి రండి అని ఆజ్ఞ ఇస్తున్నాడు. మరి పాపం విడిచి ఎంతమంది వెళ్తున్నారు దేవుని దగ్గరికి? ఇలా మనం ప్రశ్నించుకుంటూ ఎలీహు కూడా అడుగుతున్నాడు అనమాట. వారు ఆలకింపని ఎడల, ఏమండి దేవుడు ఉపదేశం తెరిచినప్పుడు వారు మనసులు తెరవకపోతే, వారు హృదయాన్ని తెరవకపోతే దేవుడు ఏం చేస్తానంటున్నాడు? వారు ఆలకింపని ఎడల తమ దినములను క్షేమముగాను, వారు ఆలకించి ఆయనని సేవించిన ఎడల ఆయన తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరాలను సుఖముగాను వెలబుచ్చెదురు. వారు ఆలకింపని ఎడల బాణముల చేత ఏం చేస్తారట? వీళ్ళందరూ కూడా కూలిపోతారు. బాణముల చేత ఏమైపోతారు? వీళ్ళందరూ కూడా చచ్చిపోతారు అని ఎలుహు ఆత్మతో, ఆత్మావేశంతో, ఏమండి ఆత్మ ఆధీనంలో మాట్లాడుతున్నారు. ఎవరు? ఎలుహు గారు. ఇంకేమన్నారు చూడండి, జ్ఞానము లేకే చనిపోదురు. ఆయనను లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధం నుంచుకుంటారట. లోపల హృదయపూర్వకమైనటువంటి భక్తి లేకపోతే ఏముంటుంది వారిలో? క్రోధము. క్రోధం ఉంటే దేవుని మాటలు వింటారా? దేవుని ఆజ్ఞకు లోబడతారా? దేవుని చట్టాలకి ఇదే చూపిస్తారా? చూపించరు. అందుకనే లోపల హృదయపూర్వకమైనటువంటి భక్తి ఉండాలి అని అంటున్నాడు ఆయన. ఆయన వారిని బంధించినప్పుడు వారు మొర్రపెట్టుదురు, కావున వారు ఎవరి కాలమందే మృతి నొందుదురు. వారి బ్రతుకు పురుషులు గ్రామ బ్రతుకుల్లా మారిపోతుందండి. శ్రమ పడిన వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును. ఏం చేస్తాడట అమ్మ జైతల్లి? ఇక్కడ యోబు గారిని కాస్తంత ఊరడిస్తున్నాడు. మరలా యోబు గారిని ఏం చేస్తున్నాడు మోసేబాబు? ఆయన ఊరడిస్తున్నాడు అని అంటే ఏమంటున్నాడు? కొంచెం అతనికి ఇంపుగా ఉన్నటువంటి మాటను మాట్లాడుతుంది. ఏంటా ఇంపుకున్న మాట? శ్రమ పడిన వారికి ఆయన వారి కలిగిన శ్రమను బట్టి ఆయన వారిని విడిపించును. బాధ వలన వారిని విధేయులుగా చేయను. బాధ ఏం చేస్తుందట? మనుషుల్ని విధేయులుగా చేస్తుంది. బాధ, ఏమండి నొప్పులు, ఇబ్బందులు ఇవన్నీ మనిషిని ఎలా చేస్తాయంట? విధేయులుగా చేస్తాయి. ఏం చేస్తుంది జైతల్లి? విధేయులుగా చేస్తాయి. ఆ విధేయత మనకు రావాలంటే మరి మనం ఏం చేయాలి? వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఏం చేయాలి? మన వాక్యాన్ని జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇంకేమంటున్నాడు చూడండి. ఇంకా ఎన్నో వచనం దాకా ఎలీహు గారు దేవుని యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాడు. 15వ వచనం చదివేసుకుందాం చూడండి. శ్రమపడిన వారిని ఆయనకు కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును. వారు బాధ వలన వారిని ఏం చేస్తాడట?
యోబు, ఒకవేళ నువ్వు బాధను అనుభవిస్తున్నావా, నిన్ను దేవుడు ఏం చేస్తాడంటే విధేయులుగా చేస్తాడు. నేను ఇన్ని మాటలు మాట్లాడాను, నువ్వు ఒక్క మాట మాట్లాడట్లేదు కదా, నువ్వు విధేయుడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. ఒకవేళ ఆ సందర్భం మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించగలిగినట్లే. ఇప్పుడు 16వ వచనం నుంచి 21వ వచనం వరకు యోబుకు అవసరమైనది ఏంటో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడమ్మా? యోబుకి అవసరమైంది ఏంటో చెప్తున్నాడు. ఇప్పుడు మనకు అవసరమైంది ఏంటి? మనకి ఇంట్లో టీవీ కావాలనుకుంటాం. మనకు అవసరమైంది కదా! ఓ మంచి సెల్ ఫోన్ కావాలనుకుంటాం. అవసరం కదా! మనకి ఇంట్లో అన్ని వస్తువులు తినడానికి, చూడటానికి అన్నీ కావాలని మనం ఆశిస్తాం కదా! ఇప్పుడు యోబుకు కూడా అవసరమైనవి ఏంటో ఎలీహు చెబుతున్నాడు. ఇంతకీ యోబు గారికి అవసరమైనవి ఎలీహు ఏమని చెబుతున్నాడో ఎలీహు మాటల్లోనికి వెళ్ళి మనం చూద్దాం. ఏమంటే యోబుకు అవసరమైనది ఏంటో 16వ వచనం నుంచి మాట్లాడుతున్నారు ఆయన. ఆ మాటను చదువుకుందాం. 16వ వచనం ఏముంది? అంతేకాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును. యోబు యోబు నిన్ను దేవుడు ఏం చేస్తాడని చెప్తున్నాడు? బాధలో నుంచి ఆయన నిన్ను తప్పించును. ఇరుకు లేని విశాల స్థలములకు నిన్ను కొనుపోవును. అంటే యోబు కాస్త ఊరట కలుగుతుంది. ఏమని? ఇతని మాటలను బట్టి ఊరట కలుగుతుందా, లేకపోతే కోపం వస్తుందా, లేకపోతే రోషం పుట్టుకొస్తుందా, ఏమో మనకైతే తెలియదు. కానీ ఈ మాటను చదివితే మనకైతే మాత్రం ఊరట కలుగుతుంటుంది. మనం పడిపోయి దెబ్బ తగులుతున్నాం అనుకో, అంబాబాయి నేడుతున్నాడు, ఈ దెబ్బ ఏముందిరా చిన్నది, మొన్న అడిగి తగిలింది చూడు, నీకంటే పెద్ద దెబ్బ తగిలిందిరా అని ఇంకొకడు వచ్చి ఎవడన్నా చెప్పడానికి అప్పుడు మనకి ఎలా ఉంటుంది? పోన్లేరా బాబు అనిపిస్తుంది. ఒరే నీకు దెబ్బ ఎలా తగిలిందా, ఇంకా బాగా తగిలితే బాగుండ్రా అని అన్నాడు ఇంకా మనకి ఎలా ఉంటుంది? కర్ర ఇచ్చి కొట్టాలనిపిస్తుంది కదా. ఇక్కడ అలాగే మాట్లాడుతున్నారు ఎవరైనా. ఎలీహు యోబుని ఏం చేస్తున్నాడు? ఇరుకు లేని విశాల స్థలములకు ఆయన నిన్ను తీసుకెళ్తాడు. నీ ఆహారమును క్రొవ్వుతో నింపుతాడట. ఈయన ఆహారాన్ని దేంతో నింపుతాడట? క్రొవ్వుతో నింపుతాడంటే మంచి రుచిగా ఉంటుంది నీ ఆహారం అని ఎలీహు యోబుని అంటున్నాడు అనమాట. నూనెతో నా తలంటి ఉన్నావు, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరిచి ఉన్నావు అని అంటాడు కీర్తనకారుడు 23:5లో. కనుక నీ ఆహారాన్ని క్రొవ్వుతో నింపుతాడట. దుష్టుల తీర్పు నీలో పూర్తిగా కనబడుచున్నది. దుష్టుల తీర్పు నీలో పూర్తిగా కనబడుచున్నది. న్యాయ విమర్శ తీర్పు కూడా కూడుకొని ఉన్నది. నీకు క్రోధము పుట్టుచున్నది కనుక నీవు ఒకవేళ తిరస్కారము చేయదేమో జాగ్రత్త పడము. ఇప్పుడు అన్న మాటలను బట్టి నీకు ఒకవేళ కోపం వస్తుందా, నువ్వు ఒకవేళ తిరస్కారం కానీ చేస్తావేమో జాగ్రత్త పడు అని అంటున్నాడు. నీవు చేయవలసిన ప్రాయశ్చిత్తం గొప్పదని నీవు మోసపోయేదివేమో జాగ్రత్తగా ఉండు. నీవు మొర్ర పెట్టుటయు, ఏమండి, బల ప్రయత్నములు చేయుటయు బాధ నొందకుండా నిన్ను తప్పించునా. నువ్వు కొన్ని ప్రయోగాలు నువ్వు చేసినా ఆ ప్రయోగాలు నిన్ను బాధ నుంచి మాత్రం ఏమీ తప్పించవు. తప్పు చేసిన తర్వాత పోలీసులు పట్టుకున్న తర్వాత 4 కొడతారు. కొట్టిన తర్వాత పట్టుకెళ్ళి జైల్లో పాడేస్తారు. బయటకు వచ్చేస్తానులే అని అనుకోవడం అవివేకం అది. అలాగే యోబును కూడా అంటున్నాడు, నువ్వు ఇలాంటి కార్యక్రమాలు చేసేస్తే నువ్వు బాధ నొందకుండా నిన్ను తప్పించునా, నువ్వు బాధపడాలి యోబు అంటున్నాడు. మరలా ఇంకేమన్నాడు చూడండి. జనులను తమ నివాస స్థలములో నుండి కొట్టివేయు రాత్రి రావాలని కోరుకోకనాయన అని అంటున్నాడు. యోబుకి ఎలాంటి సలహాలు ఇస్తున్నాడు చూడండి ఆయన. ఏమండి ఇంకా 16 నుంచి 21 వరకు యోబుకి అవసరమైన చెప్పుకుంటున్నాం కదా. ఇంకో వచనం కూడా చూద్దాం. జాగ్రత్త పడుము, చెడుతనము చేయకుండుము. యోబుని ఏమంటున్నాడు చూడనా, ఏమంటున్నాడు? జాగ్రత్త పడుము, చెడుతనము చేయకుండుము. అసలే ఆ సమయంలో చెడుతనం చేయడానికి అవకాశం ఉందో యోబు గారికి? అసలు బాధలతోనే కష్టాలతోనే ఉంటుంటే నువ్వు చెడుతనం చేయొద్దు అంటున్నారు చూడండి. ఇంకేమంటున్నాడు చూడండి. దుఃఖానుభవముకున్న అది మంచిదని నీవు వాని కోరుకొని ఉన్నావు. దుఃఖ అనుభవముకున్నది అది మంచిదని నీవు వానిని కోరుకునిచున్నావు. అలా ఉండొద్దు నాయన యోబు అని ఆయన సెలవిస్తున్నాడు. ఇప్పుడు చివరి భాగాన్ని మనం చూసినప్పుడు 22 నుంచి 8 వచనాలు, సుమారుగా 33 వచనాల్లో ఏమని చెబుతున్నాడంటే ఎలీహు మనిషితోనూ ప్రకృతితోనూ దేవుడు వ్యవహరించే తీరు గురించి మనకు అక్కడ కనపడుతుంది. చివరిగా అద్వైతులు ఎలా ఉండాలి అలా చూడాలి. చివరిగా ఏమని చెప్తున్నాడు ఎలీహు తన మాటలతో? మనిషితోనూ ప్రకృతితోనూ దేవుడు ఎలా వ్యవహరిస్తాడు. మోషేబాబు ఎలాగా దేవుడు ప్రకృతితో, ప్రకృతి అంటే ఏంటి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇవంతా ప్రకృతి. భూమి, ఆకాశము, ఏమంటే ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా ఏంటిది? ప్రకృతి. రైట్. ఇంకోటి ఏంటి? ఇప్పుడు ప్రకృతితోనూ ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? మనిషితోనూ కూడా మాట్లాడతాడని ఆయన చెబుతూ
చివరిగా 22-33 వచనాల్లో మరి ప్రకృతితోనూ మనుషులతోనూ ప్రకృతితోనూ దేవుడు ఏ రీతిగా వ్యవహరిస్తాడో ఆ చివరి భాగాలు మనం చదివేసి ముగించేసుకుందాం. 8వ వచనం నుంచి 22వ వచనం నుంచి చదువుకుందాం. ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడే, ఘనత వహించిన వాడు. దేవుడు ఎవరటనైనా ఘనత వహించిన వాడు శక్తిమంతుడు. ఆయన పోలిన బోధకుడు ఎవడో? ఆయన లాంటి బోధ ఎవరు కూడా చేయలేరని ఆ మధ్యతలు ఎలా చూడాలి. ఆయన లాంటి బోధ ఎవరో చేయలేరని ఎలుగు మాట్లాడుతున్నాడు. ఆయనకు మార్గము నియమించేవాడు ఎవడో? మీరు ఎలాగ వెళ్ళాలో ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఒక మార్గాన్ని చెబుతున్నా, ఆయన ఎలా వెళ్ళాలి మీరు ఇంటికి వెళ్ళినప్పుడు అంటాను. లేదు నేను ఎలాగ వెళ్తానంటారు కొంతమంది. మీరు ఇబ్బందులు పడతారు. తండ్రిగా నేను ఏది చెప్తానో ఒక మార్గాన్ని ఎలాగ వెళ్ళి ఎలా రావాలని అంటాం కదా. దేవునికి దేవా తండ్రి నువ్వు అలాగే వెళ్ళి ఎలాగనే వెళ్ళని దేవుడికి ఎవరైనా చెప్పగలరా? ఈయన ఆలోచన ఇస్తున్నాడు అనమాట. ఏమండి, ఆయన పోలిన బోధకుడు ఎవడు? నీవు దుర్మార్గుడు, నువ్వు చేయుచున్న పనులు అని ఆయనతో ఎవరన్నా అంటారా? అనలేరు కదా. మనుషులు కీర్తించిన ఆయన కార్యమును మహిమపరచుటకై నువ్వు జాగ్రత్త పడుము అని యోబుని మరలా హెచ్చరిస్తున్నాడు. ఏమండి, యోబుని ఏం చేస్తున్నాడు? మనుషులందరూ దాన్ని చూచెదరు, నరులు దూరమున నిలిచి దాన్ని చూచెదరు. ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు, మనము ఆయనని ఎరగము. ఏమండి, ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది. ఆయన బిందువులు ఉదకము నుండి పైనుండి కురిపించును. మంచుతో కూడిన వర్షం వలె అవి పడును, మేఘములు వాటిని కుమ్మరించును. మనుషులు భూమి మీదకి అవి సమృద్ధిగా దిగును. మేఘములు వ్యాపించు విధమును, ఆయన మందిరములో నుండి ఉరుములు వచ్చు విధమును ఎవడైనా గ్రహించగలడా? నేటికి శాస్త్రవేత్తలు కొన్ని సంగతులు అర్థం కావడం లేదు. సృష్టిలో ఉన్న వాటిని కొన్నింటిని ఆలోచన చేస్తుంటే ఏమండి, ప్రకృతిలో ఉన్నవి కొన్ని ఇంకా అర్థం కావడం లేదు. చూడండి, మోషే 20వ వచనం చూడు, అక్కడ ఏమని రాయబడిందో. చివరిగా 30వ వచనం. ఆయన తన చుట్టూ తన మెరుపును వ్యాపింపజేయును, సముద్రపు అడుగు భాగమునైన కప్పును. సముద్రపు అడుగు భాగాన్ని ఏం చేస్తున్నాడు దేవుడు? సముద్రపు అడుగు భాగాన్ని కప్పడం అని అంటే ఇలా చూడాలి. దాన్ని వదిలేమ్మా. చివరిగా మోసబాబు ఇలాగా ఏమన్నా సముద్రపు అడుగు భాగాన్ని ఎదుర్కొండాలి, నువ్వు దెబ్బలాడిపోయేలా ఉన్నాయి ఎదుర్కొండాలి. ఏమన్నా దేవుడు ఏం చేస్తాడు? సముద్రపు అడుగు భాగాన్ని కప్పుతాడట. ఆయన సముద్రపు అడుగు భాగాన్ని ఎలా కప్పగలుగుతాడు? సముద్రపు అడుగు భాగాన్ని ఎలా కప్పగలుగుతాడంటే, మనం ఇప్పుడు బిందులో నీళ్ళేస్తే దాన్ని ఆ బింది అంచులు అలా ఉండిపోతాయి, కప్పబడి ఉంటాయి, కానీ బింది అంచు నుంచి కిందకి రావు కదా. అలాగే దేవుడు సముద్రపు అడుగు భాగాన్ని కూడా దేనితో కప్పాడు? మరలా భూమితోనే కప్పాడు. అక్కడ కూడా ఏముంది నాయనా? మట్టి ఉంది, భూమి ఉంది. ఆ భూమితో వాటిని కప్పినట్టుగా మనకి కనపడుతుంది. ఇంకా కింద ఏమన్నాడో చూడండి. ఎన్నో వచనం మనం ఆగిపోయాం? 30వ వచనం కదా అనుకున్నాం కదా. మాట చూద్దాం. ఆయన తన మెరుపులను వ్యాపింపజేయును, సముద్రపు అడుగు భాగమునైనా కప్పును. వీటి వలన ఆయన ప్రజలకు తీర్పు తీర్చును. ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చేవాడు. ఎక్కడిస్తాడు ఆయన ఆహారం? ఆ భూమి మీద ఉన్నటువంటి మానవాళ్ళందరికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడట? ఆయన ఆహారం సమృద్ధిగా ఇచ్చును. అరుచు కాకు పిల్లలకు ఆహారం ఇచ్చేవాడు ఎవడో? ఇలా చూడాలి, దాంట్లోకి వెళ్ళి చూడాలమ్మా. అరుచు కాకు పిల్లలకు ఆహారం ఇచ్చేవాడు ఎవడో? దేవుడు ఏం చేస్తాడట? వచనం చదువున్నాను మరొకసారి. 31వ వచనం. ఆయన ఆహారమును చదవాలి. ఆయన ఆహారమును సమృద్ధిగా ఇలా చూడాలి. జైతేలా అక్కడ చూడాలమ్మా. ఆయన ఆహారాన్ని ఏం చేస్తాడట? సమృద్ధి. చదవాలి గట్టిగానే చెప్పాలన్నమాట. ఆయన ఆహారాన్ని చెప్పాలి, చదవాలన్నమాట. సమృద్ధిగా ఇస్తాడు. సమృద్ధిగా ఎలా ఇస్తాడు ఆయన? అరుచు కాకు పిల్లలకి ఆయన ఆహారాన్ని, ఆయన చేతుల్లో నుంచి ఆహారం తీసుకుంటున్నాయి అన్నాడు. పక్షులు, జంతువులు, ఏమండి వాటన్నిటికి ఆయన ఏం చేస్తున్నాడో? ఆహారాన్ని ఇస్తున్నాడు. ఆహారాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన ఇస్తున్నాడు. తన చేతిలో నుంచి తీసుకుంటున్నాయి అంటాడు కీర్తనగాడు మాట్లాడుతూ. అమ్మా ఇంకా చివరిగా మాట చదివేసి ముగించేసుకుందాం. చూడండి. ఇరుపక్కలను ఆయన మెరుపులను మెరిపించును, గురికి తగలవలనని ఆయన దానికి ఆజ్ఞాపించును. ఆయన గర్వము ఆయనను ప్రసిద్ధి చేయును. గర్వం కాదు ప్రియులారా, క్షమించండి. ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధి చేయాలి. ఆయన గర్జనం అని అంటే ఉరుములు మెరుస్తూ ఉంటుంటాయి, పెద్ద పెద్ద ఉరుముతూ ఉంటుంటాయి. ఆకాశం ఇలాగా మనకి ఏంటది, ఉరుములు వచ్చినప్పుడు ఆకాశం పెద్ద పెద్ద సౌండ్లు వస్తూ ఉంటుంటాయి. అంటే అప్పుడు మనకు అనిపిస్తుంది, అయ్యి బాబా దేవా ఏంటి సౌండ్లు తండ్రి అని. ఆయన నిమ్మలంగా ఉన్నాడు కాబట్టి మనం క్షేమంగా ఉండగలుగుతున్నాం. అదే ఆయన కోపం వస్తే, ఆయనకు రౌద్రం వస్తే ఈ భూమి మీద ఉన్నటువంటి నరులందరూ ఏమైపోతారో?
తెలీదు నాయన. అంత ఇదిగా దేవుడు మరి వీరి పట్ల చేస్తాడని ఏలీహు గారి యొక్క అభిప్రాయం మనకి కనపడుతుంది. ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధి చేయును. తాను వచ్చుచున్నాడని ఆయన ఎవరికి తెలియజేస్తాడట? పశువులకు తెలియజేస్తాడంట. ఆయన వచ్చుచున్నాడని ఎవరికి తెలియజేస్తాడట? పశువులకు తెలియజేస్తాడు. అందుకనే నోవహు గారి కాలంలో పశువులన్నీ, పక్షులన్నీ ఎక్కడికి వచ్చేసినాయి? వాళ్ళకి వచ్చేసినాయి. ఆయన జలప్రవాహం ద్వారా రాబోతున్నాడు. ఈ భూమి మీద నాశనం జరగబోతుంది. అమ్మ బాబోయే జంతువులు, పక్షులు ఇవన్నీ ఎక్కడికి వచ్చేసినాయి? జతలు జతలుగా నోవహు గారి దగ్గరికి వచ్చి వాళ్ళకి వెళ్ళిపోయి చక్కగా. అందుకనే మరొక తరానికి ఆహారంగా, మరొక తరానికి అవసరాలు తీర్చేవారుగా, మరొక తరానికి అవి మనుషులను చూసి సంతోషించేవారిగా అవి మారగలిగినాయి. కానీ పక్షుల కంటే, జంతువుల కంటే మనకి ఎక్కువ బుద్ధి, జ్ఞానాన్ని నేర్పాడు కదా! కానీ మనిషికి ఏం పట్టట్లేదనంటే జ్ఞానము పట్టట్లేదని వాక్యం మనకి సెలవిస్తుంది. సో, ఈ 36వ అధ్యాయంలో ఏలీహు గారు తన అభిప్రాయాల్ని వెల్లబుచ్చారు. దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియజేశాడు. తన గురించి తాను చెప్పుకున్నాడు. యోబుకు అవసరమైంది ఏంటో చెప్పాడు. మనిషితోనూ, ప్రకృతితోనూ దేవుడు ఎలా వ్యవహరిస్తున్నాడో కూడా మాట్లాడాడు. కనుక దేవుడి కొద్దిపాటి వాక్యాన్ని నేడు మన వినికిడిలో ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థన మనం ముగించేసుకుందాం. ప్రార్థన. మోషేబాబు ప్రార్థన. ఇంతవరకు చదివినటువంటి వాక్యాన్ని బట్టి చేతులు ఎలా దూరంగా పెట్టుకోవాలన్నా, ఎప్పుడైనా సరే నీ వాయిస్ చేతులకి వచ్చేసి వాయిస్ సరిగా రావడం లేదు. ఎన్నోసార్లు చెప్పాను నేను. రేపు నుంచి ఇక్కడ కర్ర పెడతాను, అప్పుడు కర్ర మాట్లాడుతుంది అనమాట. నేను మాట్లాడను ఇక్కడి నుంచి. సో, ఎంతవరకు చదివినటువంటి మనం నేర్చుకున్నటువంటి వాక్యాన్ని బట్టి, ప్లస్ 2 సంఘాల గురించి, దైవ సేవకుల గురించి, అలాగే భవిష్యత్తులో జరగబోతున్నటువంటి సండే టు సండే బహిరంగ సభల కోసము ఇరువురు కూడా క్లుప్తంగా చక్కగా వాయిస్ గట్టిగా ఇచ్చి ప్రార్థన చేయాలి. ఓకేనా? చేయండి, ప్రార్థన చేయండి. మహానదుల ప్రేమ గల మకాన్ని తిని గురపుగల దేవా, మీ అపరమైన నామానికే వెళ్ళలేదు వందనాల శుద్ధులు స్తోత్రించుకున్న తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో తండ్రి టీగా తండ్రి యువపురన్న తండ్రి 36 రాజ్యం చేరుచునగా మాకు మీద తెలియజేసి మీకు ఎన్నమన్న తండ్రి టీగా తండ్రి ఇక్కడ తండ్రి యువపురం తండ్రి రాజ్యం చేరుచునగా మమ్మల్ని రాత్రి దర్శనం మీకు ఎన్నమన్న తండ్రి టీగా తండ్రి ఇంకా నాలుగు రోగం తండ్రి అల్లుముట్టి పడసత్తమైన తండ్రి టీగా తండ్రి ఇదిగోండి. మరి 2 సంఘాలు కూర్చుని జ్ఞాపకం చేసుకొని తిని, ఆ 2 సంఘాలు తిని ఓదరి సంఘాలు వాక్యం పోసిన బియ్యాల రాజు గారి సాయంత్రం కాదు కాబట్టి తిండి ఇట్రీ కాదండి వయసు నాన్న పోసిన బియ్యాల రాజు గారి సాయంత్రం కాదు కాబట్టి రాబోన్న కాలంలో తండ్రి సండే బహిరంగ సభలు జరుగుతుండగా దాంట్లో మీ రాజ్యసులు వాయించిన తండ్రి ఇట్రీగా తండ్రి ఇంకా నాలుగు గారు వందనాలు ఒడ్డు పడుతుంది ఏ సరస్వతి మీరు ప్రార్థన మిక్కిలి అడుగు విన్నాము వాళ్ళని తండ్రి ఆమేన్. ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. జయ తల్లి. ప్రార్థన. ప్రార్థన మీ ఘనమైన గట్టిగా ప్రార్థన చేయాలమ్మా. ప్రార్థన మీ ఘనమైన శాశ్వతనికి రోటిగా తండ్రి వాకి చదువుకున్నాను తండ్రి వాకి తండ్రి ఆది నుంచి అంతవరకు నీ కృపడలా నీకు రోటరీగా వాక్య చదువుతుండగా తండ్రి మా మూర తీసిగా నీకు రోటరీగా వాక్య చదువుతుండగా తండ్రి ఆ సందర్భాలు లోతుల్లోకి వెళ్ళి నేర్చుకుని రోటరీగా తండ్రి వాక్య చదువుతుండగా తండ్రి మీ దగ్గర సత్య సామాజిక రోటరీగా తండ్రి ఓదుకు రీసానికి ప్రార్థన ఓదుకు ఈసాన్ని దీవించడం సంకాపం దీవించండి రెండు సంఘాల బోధిస్తాం బియ్యాలు రాదని దీవించడం ఓదు క్రీస్తుని దీవించడం తండ్రి సేవకులు అనుకోడు దీవించడం తండ్రి వైఎస్ఆర్ క్రీస్తుని దీవించడం తండ్రి సంకాపాన్ని దీవించడం బియ్యాలు రాదని దీవించడం కుటుంబాన్ని కూడా దీవించడం తండ్రి సేవకులు అనుకోడు దీవించండి పేపర్లు రాబోతుండదండి సండే టు సండే కార్యక్రమం దీవించండి తండ్రి అక్కడ రాబోయే 7 రోజులు తండ్రి నా అమ్మాయి మధ్యగా చేసించండి ఇంకా తండ్రులు కూడా ముట్టేసుమని యేసుకృష్ణ పరమ తండ్రి ఆమేన్. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి, పరముడ నిన్ను ప్రణుతించెద ప్రియముగా ప్రభు యేసు. ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు చెల్లించుకున్నాము తండ్రి. అయ్యా, ఈ రాత్రి కాల సమయంలో
మీ సన్నిధి భాగ్యాన్ని కుటుంబ ప్రార్థనలో మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. కుటుంబ ప్రార్థనలో భాగంగా నాయన యోబు గ్రంథము 36 అధ్యాయం దగ్గరికి నాయన మమ్మల్ని నడిపించారు ప్రభు, మీకు వందనాలు తండ్రి. ఈ యొక్క సమయంలో ఏలీహు గారు మాట్లాడినటువంటి మాటలు, ఆయన జ్ఞానము, ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క విధానము నాయన మిమ్మల్ని ఎంత గొప్పగా మహిమపరిచిందో కొన్ని సందర్భాలు మేము అర్థం చేసుకున్నాం ప్రభు. అలాగే యోబుని కూడా మీరు ఎంత గొప్పవారో, మీరు ఎంత నీతిమంతుడో తెలియజేశారు ప్రభు. యోబు గారికి అవసరమైంది ఏంటో తెలియజేశారు తండ్రి. కనుక నాయన ఈ విన్న వాక్యాలను తండ్రి ఇదిగో బైబిల్ అనుసరించి ప్రభు కొన్ని నీతి వాక్యాలు మేము చదువుకున్నాం తండ్రి. ఆ నీతి వాక్యాలు మా వినికిడిలో మీరు ఫలింపజేయండి, నీరు కట్టి అభివృద్ధిపరచండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభు మరి రాత్రికాల సమయంలో మా యొక్క స్థానిక సంఘాలని జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి. ఓదూరు వైఎస్ఆర్ నగర్ బిడ్డలను, అలాగే తండ్రి దైవ సేవకులను, వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడండి. ఈ వారం అంతా మీరు కాచి కాపాడారు. మరొక నూతన వారాన్ని, పునరుత్థానపు దినాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నారు, సిద్ధపరుస్తున్నారు ప్రభు. రేపటి కాల సమయంలో మిమ్మల్ని నాని మీ ముఖ దర్శనాలు చేసుకుని ప్రభు మేము సంతోషించి ఆనందించడానికి సహాయాలు తెచ్చిన తద్వారాగా మీ కుమారుని యొక్క నాయన మరణ సమాధి పునరుత్థానంలో నాయన రేపటి దినంలో నాయన మీ కుమారుని యొక్క నాయన మరణాన్ని, అలాగే తండ్రి ఆయన త్యాగాన్ని నాయన, ఆయన మానవాల కొరకు పెట్టినటువంటి ఆ ప్రాణాన్ని తండ్రి, ఆయన యొక్క శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని నాయన మేము సేవిస్తుండగా తండ్రి నాయన పవిత్రులుగాను తండ్రి నాయన ప్రభు యోగ్యులుగానే మేము ఉండగలిగి మీ సహాయాలు ఇచ్చి ముందుకు నడిపించండి. రేపు నాయన ప్రతి ఒక్కరు కుటుంబాలతోనైనా మీ సన్నిధిలో ఆనందించి సంతోషించి భాగ్యాన్ని దయచేయండి తండ్రి. మిమ్మల్ని మీ దర్శనాలు చేసుకున్న వారు ప్రభు నాయన వారి ముఖాల్లోనూ, వారి యొక్క కుటుంబాల్లోనూ ఆనందాలతో, సంతోషాలతో మీరు నింపమని నడిపించమని వేడుకుంటూ తండ్రి, నేటి దినములో మీ మహిమ కొరకే మమ్మల్ని నిలబెట్టి తండ్రి, మీ ఘనత కొరకే ఈ దినమంతా మమ్మల్ని వాడుకున్నందుకు నాయన మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటూ రేపటి దినముకే మా కొరకు మీరు సిద్ధపరిచినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్యలు తండ్రి, మీ మహిమ కొరకు, మీ ఘనత కొరకు మేము పాటుపడడానికి మీ సహాయమును, సహకారము మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామం పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి. అందరికి వందనాలైనా. మే గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. అందరికి వందనాలు.